వీరు ఉరిమేడి మెరుపులు. ఇది యేసు ప్రభు ఇద్దరు సహోదరులకు పెట్టిన పేరు. ఆవేశం, పట్టుదల కలిగిన ఒక వ్యక్తి క్రీస్తు కొరకు మొట్టమొదటిగా ప్రాణమిచ్చిన అపోస్తులునిగా ఎలా మారాడో చూద్దాం. ఇతని పేరు యాకోబు, జబదయి కుమారుడు, యోహానుకు అన్న, వృత్తిరీత్యా జాలరి. యేసు ప్రభు పిలిచిన వెంటనే తండ్రిని, పడవను, వలలను విడిచిపెట్టి వెంబడించినవాడు. పేతురు, యోహానులతో కలిసి యేసు ప్రభువుకు అత్యంత సన్నిహితుడు. యాకోబు స్వభావం చాలా ఆవేశంగా ఉండేది. సమరయులు యేసుని చేర్చుకోనప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు ఆజ్ఞాపించమంటావా అని అడిగాడు. యేసయ్య రాజ్యంలో తనకు తన తమ్ముడికి కుడి ఎడమ స్థానాలు కావాలని అడిగి మిగిలిన శిష్యులకు కోపం తెప్పించాడు. అయితే యేసు ప్రభు, నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగినప్పుడు త్రాగగలము అని ధైర్యంగా చెప్పాడు. ఆ మాటకు కట్టుబడి జీవించాడు. యేసు ప్రభువు యాకోబులోని ఆవేశాన్ని సువార్త వైరాగ్యంగా మార్చాడు. రూపాంతర పర్వతం మీద యేసు మహిమను చూసిన సాక్షిగా ఇతను కూడా నిలిచాడు. గెత్సేమనే తోటలో యేసయ్య వేదనను కల్లారా చూశాడు. పునరుద్ధానం తర్వాత సువార్త ప్రకటించడంలో ముందున్నాడు. అందుకే హేరోదురాజు సంఘాన్ని హింసించినప్పుడు యాకోబును ఖడ్గంతో చంపించాడు. అపోస్తలులలో మొట్టమొదటి హతసాక్షిగా యాకోబు నిలిచాడు. యేసయ్య చెప్పినట్లుగానే ఆయన గిన్నెలోనిది త్రాగి తన ప్రాణాన్ని ప్రభువు కోసం అర్పించాడు. యాకోబు జీవితం మనకు ధైర్యాన్ని, త్యాగాన్ని నేర్పిస్తుంది. మన స్వభావం ఎంత కఠినంగా ఉన్నా దేవుని చేతిలో పడితే అది సువార్తకు సాధనంగా మారుతుంది. ఆవేశం నాశనానికి దారితీస్తుంది, కానీ క్రీస్తు కొరకు రోషంగా జీవించడానికి నడిపిస్తుంది. పదవుల కోసం ఆశపడిన యాకోబు చివరికి ప్రాణత్యాగం ద్వారా నిజమైన గొప్పతనాన్ని పొందాడు. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును అన్న యేసయ్య మాట యాకోబు జీవితంలో అక్షరాలా నెరవేరింది.